ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే తనదైన స్టైల్లో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయంగా తనకు ఎవరెవరు కలిసి వస్తారు అనే దానిపై ఆయన ఇప్పటికే లెక్కలు వేసుకోవడంతో పాటు సీక్రెట్ సర్వేలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు పాలన ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎన్ని సీట్లు వస్తాయని చేయించిన ఇంటర్నల్ సర్వేలో ఏపీ ప్రజలు మళ్లీ బాబుకే జైకొట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం, హంద్రీనివా, రాయలసీమకు కృష్ణా జలాలు, ప్రతి పింఛన్దారునికి సకాలంలో డబ్బులు అందడం, రుణమాఫీ లాంటి అంశాలు బాబుపై జనాల్లో అభిమానం తగ్గకుండా చేశాయని ఈ సర్వేలో తేలిందట. అయితే స్థానిక ఎమ్మెల్యేల్లో చాలా మందిపై వ్యతిరేకత ఉందని, దానిని సరిచేసుకుంటే ఈసారి ప్రతిపక్షాలు గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లు కూడా గెలుచుకోలేవని ఈ సర్వే స్పష్టం చేసిందట. కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఈ రిపోర్ట్ను కొందరు సన్నిహితులు ఇప్పటికే బాబుకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఇక కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణల దృష్ట్యా వారు వ్యతిరేకత ఎదుర్కొంటున్నా చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోవడం ఆయనకు ప్లస్గా మారింది. ఇలాంటి చోట్ల క్యాండిడేట్లను మారిస్తే వాళ్ల గెలుపు, టీడీపీ గెలుపు సులువవుతుంది. పట్టణ ఓటర్లలో గతంలో ఉన్న మద్దతు ఇప్పుడు యథాతథంగా కనిపిస్తుండగా గ్రామాల్లో టీడీపీ బలం పెరిగిందని ఆ సర్వేల్లో వెల్లడైంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రధాని మోడీ పూర్తిగా నమ్ముతున్నారు. అందుకే మోడీ 2019లో టీడీపీతోనే ఏపీలో కలిసి వెళ్లేందుకు రెడీగానే ఉన్నారు. ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులు ఎన్ని లెక్కలు వేసుకున్నా వాళ్లు బొక్కబార్లా పడడం ఖాయమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.